హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలన్నమాట తింటూ ఉంటే. కానీ ఇంట్లోనే ఏ ఫుడ్ కలర్ వాడకుండా ఇలా ట్రై చేయండి. న్యూ ఇయర్కి మీరేమేం రెసిపీస్ చేసుకున్నారో కమెంట్ చేయండి. నేనైతే మా పిల్లలు బిర్యానీ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం సింపుల్గా టేస్టీగా బిర్యానీ చేశాను అనమాట. ముక్క అయితే సాఫ్ట్గా కుక్ అయింది, టేస్టీగా ఉంది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంతకంటే మీరు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు కేజీ చికెన్ తీసేసుకొని లెగ్ పీసులు ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చూడండి, క్లీన్గా కడిగేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, తగినంత ఉప్పు, పసుపు వేసేసుకొని అలాగే కొంచెం కారం వేసుకోండి. మీరు ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. ఇందులో 3 టేబుల్ స్పూన్లు అంతా కర్డ్ వేసేసుకోండి. కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. గరం మసాలా అయినా, చికెన్ మసాలా అయినా, ఏదైనా హెవీగా కూడా వేసుకోకండి. మసాలాలు అంత టేస్ట్ ఉండదు. మసాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్ట్ ఉండదన్నమాట. కర్డ్ వేసుకున్న తర్వాత నిమ్మరసం పిండేసుకొని కొత్తిమీర, పుదీనా, ఒక్క పచ్చిమిర్చి మధ్యలో చీల్చేసి ముక్కలాగా చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఆ పీసుల్లోకి ఆ మసాలా బాగా పట్టాలన్నమాట. 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోండి. వీలు లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోండి. అలా ఎందుకు మ్యాగ్నేట్ చేసుకుంటాము అంటే ముక్కకి బాగా మసాలా పడుతుంది. ఆ దాంట్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చి మళ్ళీ అబ్జర్వ్ చేసుకునేంత వరకు పెట్టుకుంటే కనుక సూపర్ ఉంటుంది అసలు చికెన్. హాఫ్ అన్ అవర్ ఒక బిర్యానీ పాట్ పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నేనైతే ఏఎంసీ కుక్వేర్లో చేసుకుంటున్నా. దీంట్లో ఆయిల్ వేసుకొనైనా చేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. వేసుకోకుండా ఎలా చేయాలో చూపించాను ఆల్రెడీ. ఒక్కసారి వేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. నెయ్యి బాగా వేడైన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, జీడిపప్పులు కూడా వేసుకుని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఆనియన్స్. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని ఇవంతా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా ఉంటుంది కదా, అది కొంచెము చికెన్లో వేసుకొని కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్. ఇప్పుడు 1 కేజీ అంతా బాస్మతి రైస్ తీసేసుకొని బాగా ఒక 2 సార్లు కడిగేసుకొని మనం దేంట్లో అయితే రైస్ తీసుకున్నామో దాంట్లోనే కొలతలుగా వాటర్ తీసుకోండి. మీరు 70% లేదా 80% కుక్ అయ్యేట్లుంటే ఒకంత వేసుకోండి. లేదు ఎక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకునేట్లుంటే రెండింతలు వేసుకొని బాగా కుక్ చేసుకొని మీరు సపరేట్గా రైస్ అనేది కుక్ చేసుకోవచ్చు. నేనైతే దేంట్లో అయితే రైస్ తీసుకున్నానో దాంట్లోనే ఒకంతే వేసుకుంటున్నా. పర్ఫెక్ట్గా కుదురుతుంది. 70-80% మనకి రైస్ కుక్ అవ్వాలి. ఇక్కడ బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని కుక్ చేసుకొని చూడండి. ఇలా మెత్తగా కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా కుక్ అయితే మనకి విరిగిపోతూ ఉంటుంది అనమాట రైస్. చూడండి, ఇలా ఒకంత వేసుకొని కుక్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు అదే పాట్లోనే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని లేదా ఆయిల్ వేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అది కూడా ఇందులో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే అండి ఇంగ్రీడియంట్స్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్లో ఎలా తింటామో అలానే చేసుకోవాలి. అక్కడ ఫుడ్ కలర్స్, మసాలాలు ఏవంటే అవి వేస్తూ ఉంటారు టేస్ట్ కోసం. టేస్టీ సాల్ట్ కూడా వేస్తారు, కానీ ఇక్కడ టేస్టీ సాల్ట్ అస్సలు వేయట్లేదు. ఫుడ్ కలర్ వాడకుండా చేసుకుంటున్నాం చూడండి. పిల్లలకైతే అసలు ఫుడ్ కలర్ పెట్టకండి. అది ఒక పక్క కుక్ అవుతూ ఉంటే ఒక చిన్న బౌల్ లాగా తీసేసుకొని కొంచెం పాలు వేసుకొని అందులో పసుపు వేసి కలిపి పెట్టుకోండి కలర్ఫుల్గా ఉండడానికి. చూడండి, నేనైతే క్విక్ లిడ్ పెట్టేశాను. లిడ్ పెట్టిన తర్వాత 2 మినిట్స్లోనే మనకి చికెన్ కుక్ అయిపోతుంది. ఈ చికెన్ని టర్బో దాకా వచ్చిన తర్వాత మనం రెస్ట్ వదలకుండా ఎల్లో కలర్ బటన్ ఒత్తేసామంటే ఎయిర్ అంతా పోతుంది. తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అవుతుంది. ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం అబ్జర్వ్ చేసుకునేదాకా అలాగే ఉంచండి. చాలా డ్రైగా పెట్టకండి. ఎప్పుడైనా రైస్ని పైన వేసి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం గ్రేవీ పెట్టండి, లేకపోతే కింద మాడిపోతుంది. చాలామంది చేసే మిస్టేక్ అది. ఫుల్ పీసెస్ మాత్రమే వేసేసి వదిలేసారు, గ్రేవీ పెట్టారనమాట. ఆ గ్రేవీ కొంచెం అలాగే ఉంచేసి ఆ చికెన్ పీసెస్ సపరేట్ తీయకండి. అందులోనే ఉంచేసిన తర్వాత ముందుగానే మనం కుక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకొని ఆ పాలు, పసుపు ఏదైతే మనం కలుపుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకొని ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. రైస్ 90% లేదా 100% కుక్ అయిపోతుంది. లోపల పీసెస్ కూడా ఇంకా కుక్ అవ్వాలనుకుంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూడండి,
లెగ్ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. పీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇవంతా ఒక ప్లేట్‌లో వేసేసుకొని, పైన ఆనియన్స్ కట్ చేసుకొని, అలా నిమ్మరసం పిండేసుకొని, రైతాలో అయినా లేకపోతే గ్రేవీలో ఉంటది గదా! అంటే షేర్వా అంటారు గదా! దాంట్లో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట. చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. న్యూ ఇయర్‌కే కాదు ఎప్పుడు తినాలనిపించినా ఇలా సింపుల్‌గా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారు. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే ఇంత టేస్టీగా ఉందనేసి అనుకుంటారు. చూసారా ఎంత బావుందో, డెలీషియస్‌గా ఉంది. నాకైతే టేస్ట్ అయితే చాలా బా నచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫుడ్ కలర్ వాడకుండానే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. పాలు, పసుపు వేసి ఎప్పుడైనా ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా, టేస్టీగా ఉంటది చికెన్ బిర్యానీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.